మొగల్పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో సేవా స్ఫూర్తి చాటిన శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ 80 మంది విద్యార్థులకు ఐడి కార్డులు, టైలు, బెల్టులు, నోట్బుక్స్, పెన్నుల పంపిణీ. కుందరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొగల్పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు ఐడి కార్డులు, టైలు, బెల్టులు, నోట్బుక్స్, పెన్నులను అందజేశారు. పేద నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అండగా నిలుస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం పాఠశాల వర్గాల్లోనూ విద్యార్థుల్లోనూ ఆనందాన్ని నింపింది. విద్యే జీవితాన్ని మార్చే గొప్ప శక్తి కంకటి రవి గౌడ్. ఈ సందర్భంగా శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు కంకటి రవి గౌడ్ మాట్లాడుతూ విద్య అనేది ఒకరి జీవితాన్ని మార్చగలిగే గొప్ప శక్తి అని అన్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలో వారికి అవసరమైన కనీస సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం తమకు ఎంతో సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నామని రవి గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మెతుకు సుభాషిణి మాట్లాడుతూ శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ అందించిన విద్యా సామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇటువంటి సహాయం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని, వారిలో సరికొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి ముందుకు వచ్చి సహాయం అందించిన శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ మరెంతో మంది విద్యార్థులకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలకు అభినందనలను, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ఒకేసారి అందించడంతో పాఠశాలలో సందడి నెలకొంది. కొత్త ఐడి కార్డులు, బెల్ట్, టై వాటితో పాటు నోట్బుక్స్, పెన్నులు అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల చదువుకు తోడ్పాటును అందించడంతో పాటు సామాజిక బాధ్యతను చాటుతున్న శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ సేవా కార్యక్రమం పలువురు ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులోనూ విద్య, వైద్యం, పేదల సంక్షేమం వంటి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెట్టెం శ్రీనివాస్, బుద్ధి సతీష్, బూక్య రవినాయక్, కాంతాల రామచంద్రారెడ్డి, నస్పూరి రమేష్, దువాసి సాయి వినోద్ తో పాటు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Srimati K. Subhashini Garu on the stage. Tonight, our ward member of Sri Anil Patel Garu. The legal advisor of the great institution Sri Bhavati Helping Hands legal advisor Sri Petam Srinivas Garu. Sri Bhavati Helping Hands Sri Kankati Ravi Gowd Garu. Bhavati Helping Hands Sri Buddha Satyanarayana Garu. Only facts. మేడం తీసినే సిద్ధు ఒకసారి కాదు చేయి తమ్ముడు
Here, make a line. Make a line. Shivangi? Who is making nice? No ID card, no pencil, no తమ్ముడు నువ్వు ఎటాలో పక్కన వెనకకుంటే భయపడుతుంది ఎటా టైం ఉండాలి. వాళ్ళు మార్చుకుంటారు తర్వాత ఏ రోజు టై బెల్ట్ ఐడి కార్డ్ అండ్ బుక్ నోట్బుక్ పెన్స్ ఇవన్నీ ఇవ్వడానికి వచ్చినందుకు
వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ బడ్జెట్లో ఒక స్కూల్ అయిపోయినా సరే మా వినతిని పరిశీలించి మా స్కూల్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే. ప్రధానోపాధ్యాయురాలు గారికి, ఉపాధ్యాయ బృందానికి, మా శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులకు నా నమస్కారాలు. ఈరోజు ఈ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన ఐడి కార్డ్స్, పుస్తకాలు, పెన్నులు, టైలు, బెల్టులు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప శక్తి. ఈ విద్యను అభ్యసించే క్రమంలో విద్యార్థులకు కావాల్సిన వస్తువులను మేము ఇవ్వడము ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే విద్యార్థులందరికీ నా ఒక విన్నపము, మీరందరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నత స్థానంలో ఉంటారని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో మీరందరూ ఉన్నత శిఖరాలకు అవరోధించి సమాజంలో లేని వారికి మీ వంతు కూడా సహాయం చేయగలరని కోరుతున్నాను. ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా ఉపాధ్యాయురాలు సుభాష్ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈ స్కూల్ విద్యార్థులకు, అదేవిధంగా అధ్యాపక బృందానికి మరియు భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు నా యొక్క నమస్కారాలు. మొట్టమొదట 2008లో భగవతి యూత్ అనేది స్టార్ట్ అయ్యి తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి అవసరంలో ఆపదలో ఉన్నటువంటి వారికి తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న సభ్యులతో పాటు మరికొంత శ్రేయోభిలాషులను కలుపుకొని వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలను పొందుతూ ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు, అవసరమున్న ఆపన్నులకు సాధ్యమైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే ఈ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్. ఈ భగవతి యూత్గా ఉన్నప్పుడు ఈ దుర్గామాత కానివ్వండి, గణపతి నవరాత్రులు కానివ్వండి, శరన్నవరాత్రులు కానీ ఇవన్నీ చేయడంతో పాటు ఈ భగవతి యూత్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల మందికి రక్తదానం చేస్తూ సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది గతంలో. ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారి యొక్క సహాయ సహకారాలను పొందుకుంటూ ఈ సమాజంలో మన యొక్క బాధ్యత మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోయే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఇది చాలా సంతోషకరం. మరి ఇటువంటి కార్యక్రమానికి సహకారాలు అందించినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా చిన్న పిల్లలు ఉన్నారు. వీరు గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి వారి యొక్క తల్లిదండ్రులకు, వారికి చదువు నేర్పినటువంటి గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో ఒక మంచి పౌరుడిగా మార్పు చెంది సమాజ హితానికి కారకులు కావాలని, దేశ అభివృద్ధికి, దేశ యొక్క భవిష్యత్తుకు కారకులు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ భగవతి హెల్పింగ్ క్లబ్ వారికి మా మొగల్ పహాడ్ పాఠశాలకు ఈ టైలు, బెల్ట్లు, బుక్స్ కాంట్రిబ్యూషన్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మా కుందనపల్లి గ్రామ పంచాయతీ తరఫున, మొగల్ పహాడ్ స్కూల్ తరఫున అందరికీ థ్యాంక్ యూ సో మచ్.